హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యన వీడియోస్ అవి పెట్టడం చాలా తగ్గిపోయింది కదా. ఏంటా హాయ్ హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ మధ్యన వీడియోస్ అవి చాలా తగ్గిపోయింది కదండి. వీడియోస్ అవి పెట్టడం అది అవ్వట్లేదు. ఎందుకంటే కొంచెం ఊరది వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇవన్నిటికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. వెళ్ళొచ్చిన కాడ నుంచి నేమో కొంచెం హెల్త్ పరంగా కొంచెం తేడా చేసింది. అక్కడ వాటర్ అవి తేడా చేసి ఎప్పుడు ఊరు వెళ్ళినా అలాగే జరుగుతుంది. ఈ పాటు కూడా అలాగే జరిగింది. హెల్త్ అది కొంచెం తేడా వచ్చిందన్నమాట. వచ్చాక కూడా ఇంకా నేను ఏం చేయలేకపోయానండి. ఉన్నది అక్కడ 4 డేసే. ఆ 4 డేస్లో 2 మ్యారేజెస్ 2 రిసెప్షన్ ఫంక్షన్ అనమాట. రెండింటికి వెళ్ళాము. ఎవరింటికి కూడా వెళ్ళలేదండి. చాలామంది చుట్టాలు అది ఉన్నారు కానీ ఎవరింటికి కూడా వెళ్ళటం అవ్వలేదు. అందరూ అనుకుంటారు వస్తుంది కానీ మా ఇంటికి రావట్లేదు అని అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా. ఉన్నది 2 రోజులు. ఆ 2 రోజుల్లో ఎన్నైనా కవర్ చేస్తాం. మేము వెళ్ళిందేమో పెళ్ళిళ్ళకి వెళ్ళాము. ఆ 2 పెళ్ళిళ్ళు ఎలాగైతే కవర్ చేసామో ఇంకెక్కడికి వెళ్ళి ఆస్కారం లేకపోయింది. ఆ 2 రోజులు కూడా అసలు క్షణం తీరిక లేకుండా అయిపోయింది అన్నమాట. అందుకే ఇంకెవరింటికి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళామో అక్కడ నుంచి వెళ్ళొస్తామంట. కాకపోతే మేము అనుకున్నవన్నీ కవర్ చేసుకుని వచ్చాము. అక్కడికి ఇంకొకళ్ళు చోటకి వెళ్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళటం అయితే అవ్వలేదండి. టైం సరిపోలేదు. అందులో వాతావరణం అక్కడ బాగా వేడి. ఆ చెమటలకి ఆ ఎండ వేడికి అసలు ఎక్కడికి వెళ్ళలేకుండా ఉందన్నమాట. టైం అంతా అలాగే అయిపోయింది. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే చల్లగా ఉంది కానీ అక్కడ చాలా వేడిగా ఉందండి. వర్షాలు కూడా పడుతున్నాయి ఇక్కడ మనకి. అక్కడైతే వర్షాలు లేవు మేము వెళ్ళేటప్పటికి. ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతున్నాయంట, కొంచెం చల్లబడిందంట. కానీ టైం ఏదో చాలా ఉందనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళామంటే అంత త్వరగా అయిపోద్ది. అంటే టైము ఎలాగైపోద్దో కూడా తెలియదు. అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరిని మనం అనుకున్న చోటకి వెళ్ళడం కూడా జరగదు. కాకపోతే ఏంటంటే మేము పెళ్ళిళ్ళకి వెళ్ళిన దగ్గరలో ఏ ప్లేస్లు ఉంటాయో వాటికి వెళ్ళామండి. చుట్టుపక్కల ఉన్న ప్లేసులకు మట్టుకే వెళ్ళాము. ఆ 2 రోజులు వెళ్ళిన రోజు వచ్చిన రోజు తీసేస్తే మధ్యలో 2 రోజులు అన్నమాట. 2 డేస్ ప్లానింగు. ఆ 2 డేస్ బాగానే జరిగింది. అందరినీ కవర్ చేసాం. కాకపోతే ఈ వీడియోలు పెట్టడం అవ్వలేదు. చుట్టాలు అందరం ఒకే చోట కలిసాం కదా. మళ్ళీ వీడియోలతో ఇవన్నీ ఎందుకు, కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనేసి నేను ఎవరి వీడియోలు అయితే తీయలేదండి. తీయమన్నారు కానీ నేనైతే ఎవరి వీడియోలు తీయలేదు. తీసే అంత తీరిక లేదు, అంత ఓపిక కూడా లేదు. తిరిగి అలసిపోయినట్టు అయిపోయింది అన్నమాట. నీరసం వచ్చినట్టు అయ్యి ఇంకా తీయలేకపోయాను అనమాట. వీడియోలు అయితే తీయలేకపోయాను. మామూలు రీల్స్ కూడా చేయలేకపోయానండి. ఏమీ పెట్టలేదు. అందుకే ఈ వీడియో ఈ రోజు నుంచి ఇంకా స్టార్ట్ చేద్దామనేసి వీడియో ద్వారా చెప్తున్నాను అనమాట. దానికి కారణం అదేనండి. మేము ఊరు వెళ్ళొచ్చాక కొంచెం హెల్త్ తేడా చేయటం, దాని గురించి కొంచెం చేయలేకపోయాను. అక్కడ వాతావరణం కూడా అనుకూలంగా లేదండి. ఆ ఎండ వేడికి కొంచెం తేడా వచ్చింది. మనకి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం కూల్గా ఉంటుంది కదా. ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి వెళ్తాం మనం. అక్కడికి వెళ్ళాక మొత్తం రివర్స్ అయిపోద్ది అన్నమాట. మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి ఆ వేడికి. ఎక్కడికి వెళ్ళలేము. ఆ 2 పెళ్ళిళ్ళకి అయితే వెళ్ళాం కానీ అవి కుదరలేదండి అసలు. ఆ వేడికి అది అంతంత వేడి ఉంది అక్కడ గోదావరి జిల్లాలోని. చాలా ఎక్కువ చెమటలు ఇలా స్నానం చేసినట్టు కారిపోతుంది అన్నమాట, పులుసులాగా. అస్సలు తిమ్ముతం లేదు. పిల్లలకైతే ఇంకా అసలు లేదు. మా అబ్బాయి అయితే కొట్టుకుపోయాడు పాపం. ఆ ఉడికి ఆ వేడికి ఆ చెమటలకి చిరాకు వచ్చేసింది వాడికి. కంపరం ఎత్తిపోయాడు అన్నమాట. అక్కడ వాతావరణానికి అలవాటు అయిపోతే బాగానే ఉంటుంది. మనం ఇక్కడ హైదరాబాద్లో చల్లటి వాతావరణానికి అలవాటు అయిపోయి ఆ వేడి ప్రదేశంలోకి వెళ్ళి ఉండలేకపోతున్నాం. ముందు నుంచి మనం పుట్టింది పెరిగింది అక్కడ అయినా కానీ ఇప్పుడు హైదరాబాద్లో అలవాటు అయిపోయాక అక్కడికి వెళ్ళాలంటే కొంచెం బాధ కింద. వెళ్ళేటప్పుడు మా ఊరు వెళ్తున్నాం అని ఆనందంతో వెళ్తాము. ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. ఎందుకు వచ్చారో బాబు, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎంత తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఉన్న 2 రోజులు అయితే మటుకు ఫుల్ ఎంజాయ్ చేసామండి. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారన్నమాట. అందరినీ కలుసుకోవటం అయితే జరిగింది. ఇలాంటి పెళ్ళిళ్ళప్పుడే కదా అందరూ మీట్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఇలాంటి ఫంక్షన్స్ అవి ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే మన రిలేటివ్స్ మన బంధువులు అందరూ కూడా ఈ టైంలోనే మీట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఉన్న కొంచెంసేపు హ్యాపీగా గడపచ్చు.
మేము వెళ్ళినప్పుడు రాఖీ పండుగ ఒకటి వచ్చిందండి, రాఖీ పౌర్ణమి. అందరూ రాఖీలు కూడా కట్టుకున్నమాట ఒకరికొకళ్ళు. ఛానల్ అయిపోయింది రాఖీలే కట్టి. మా అబ్బాయికి మా వారికి వాళ్ళ అక్కలు కట్టారు, నేను మా తమ్ముడికి కట్టాను అనమాట. చిన్న తమ్ముడికి కట్టాను. ఇంకొక తమ్ముడు హైదరాబాద్ వచ్చాడు, నేను అక్కడికి వెళ్తే వాడు ఇక్కడికి వచ్చాడు, ఇంక వాడికి కట్టడం అవ్వలేదు. రాఖీ పండుగ కూడా జరుపుకున్నాం అందరం కలిసి. చాలా బాగా జరిగింది. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, కానీ నేనే వీడియోలు పెట్టలేకపోయాను. అదొక్కటే బాధ. అక్కడేమో సిగ్నల్స్ కూడా లేవండి. ఎలాగోలా వీడియో అప్లోడ్ చేద్దామన్నా వీడియో అప్లోడ్ అవ్వట్లేదు, ఎంతలా ట్రై చేసినా. కొన్ని చోట్ల అయితే సిగ్నల్స్ కూడా లేవు. ఆ పల్లెటూరు వాతావరణం ఇక్కడైనా మేము పుట్టి పెరిగింది అనిపించింది అన్నమాట. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలకు వెళ్తేనే మొత్తం అంతా కొబ్బరి తోటలు, పచ్చదనం, దానికి తగ్గట్టు అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి. అక్కడ వర్షం పడుతుంటే చాలా బాగుంది. కాకపోతే ఒక్కొక్క చోట రోడ్లే మహాఘోరంగా ఉన్నాయి. ఇదివరకటి మీద అయితే పోల్చుకుంటే చాలా పర్వాలేదు. ఏంటి షార్ట్ కట్ రోడ్లు అంట, మెయిన్ రోడ్లు ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం షార్ట్ కట్ రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఆ రోడ్లలోంచి 2 సార్లు తిరిగాము. అర్ధరేతులు కాడ అది తిరగటం చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. కొంచెం భయం వేసింది రేతులు అది వెళ్తుంటే, కాకపోతే అందరం కలిసి వెళ్తుంటే బాగానే హ్యాపీగానే వెళ్ళిపోయాం. బాగా ఎంజాయ్ చేసామండి 2 రోజులు అయితే. మళ్ళీ ఇలాంటి హ్యాపీ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని అనిపించింది అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. 2 డేస్ ఉన్నాం. 2 డేస్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడు నుంచి నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయండి. ప్రతి వీడియో పెడతాను. ప్లీజ్ మీరు ఎప్పుడు నా ఛానల్ని ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయాలండి. ఇదే దీని గురించే వీడియో తీసాను అనమాట. పోనీ ఎలాగోలాగా వెళ్ళిన కాంచి వీడియో తీద్దామంటే ఆ వేడికి ఆ చెమటకి కంపర వచ్చేసి అసలు ఫోనే ముట్టుకోలేదు. ఎక్కడైనా కూర్చున్న కాడ ఇంకా ఫోన్ తీసి ఆ వీడియో తీద్దామన్న మాట కూడా లేకపోయింది. ఏమి తీయలేకపోయానండి. ఇంకొప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ని ఎలాగే సపోర్ట్ చేయండి. నేను త్వరలో ఛానల్ పేరు కూడా మారుస్తాను. పేరంటే దుర్గా లీలాధర్ అలాగే ఉంటుంది, దాని వెనకాల ఒక నేమ్ వస్తుందండి. అతి త్వరలో మారుస్తాను, తొందరలో మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. పేరైతే డిసైడ్ అయిపోయాను. అదైతే ఇప్పుడు ఏం చెప్పను, పేరు మార్చాక అప్పుడు ఇంకొక వీడియో చేసి చెప్తాను. ఓకేనండి, వీడియోలు అయితే కంపల్సరీ వస్తాయి. ఇలాగే ఫాలో చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఓకేనా? ఇప్పటి నుంచి వీడియోలు వస్తాయి, చూసేయండి. ఓకేనండి, బాయ్.